వచ్చి అయ్యగారో గుణదలు వెళ్తున్నామండి అంది. ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో విజయవాడలో గుణదలే, అది గుణదలు వెళ్తున్నామండి అంది. అమ్మా గుణదలు వెళ్ళకూడదమ్మా, అక్కడ మరియమ్మ గారికే ప్రాముఖ్యత ఉంటుందమ్మా, మనం ఆరాధించవలసింది యేసయ్యనమ్మా, యేసు ప్రభువు వారే పూజార్హుడు, మనం గుణదల కొండకు వెళ్ళకూడదు, కొండెక్కి గుండు ఒడుచుకోకూడదు అని చెప్పాను. సిద్ధపడిపోయామండి వెళ్తాకే. ఆల్రెడీ పులిహారకు డబ్బులు ఇచ్చేసామంటే ఇంక నేనేం చెప్తాను? వెళ్ళొద్దని చెప్పగలను కానీ వెళ్లకుండా ఆపగలనా? నేను వెళ్ళొద్దన్నాను అంతే. వెంటనే ఆవిడేమన్నా తెలుసా, అయ్యగారు వెళ్ళిపోవాలయ్యా, సిద్ధపడిపోయామయ్యా అంది. సరే మీ ఇష్టం అన్నాను. అది కాదు అయ్యగారు అంది. మరి ఏంటో చెప్పన్నాను. మిమ్మల్ని కూడా తీసుకొస్తానని మొక్కుబడి చేసుకున్నానండి అంది. నన్ను కూడా తీసుకొస్తానని మొక్కుబడి చేసుకుందంటండి. సిగ్గు లేదా నీకు? పోవతలకన్నాను. సంఘానికి రావటం మానేసిందండి. మరియమ్మ కోసం మందిరాన్ని విడిచిపెట్టేసిందండి. గుణదల కొండ ఎక్కడానికి యేసుబాబుని వదిలేసిందండి. అది ఎంత ఘోరమో చూడండి. నా మాట అర్థమవుతుంది కదా మీకు? మరియమ్మను ఆరాధించే క్రైస్తవులు ఉన్నారు చాలా మంది. మరియమ్మ గారిని నేను తక్కువ చేయట్లా. ఆమె గొప్ప స్త్రీ, పరిశుద్ధురాలు, స్త్రీలందరిలో ధన్యురాలు. వేదాలలో ఆమె కోసం కూడా చెప్పబడింది. నిజమండి. ఈశాపుత్రాం చమాం విధి కుమారీ గర్భ సంభవాం మ్లేచాధర్మస్య వక్తారాం మసీహూహం సమాగత అని ఉంది భవిష్య పురాణంలో. పుట్టబోవు రక్షకుడు కన్యకకు పుట్టి పెరిగి పెద్దవాడై మెస్సియాగా కొనియాడబడతాడు, అతడే రక్షకుడిని చెబుతోంది భవిష్య పురాణము. ఈ పురాణపు వాక్కులో కన్యక ఎవరు? మరియ గారు. లిహ్యా గోప్తారాం మహత్కో వదధ కురియంతి అవ్యాయాన పర్యతాసీన్. పుట్టబోవు రక్షకుడు కన్యకకు పుట్టి పశులసారలో పరుండబెట్టబడతాడు. ఈ శ్లోకంలో ఉన్న కన్యక ఎవరు? మరియ గారు. ఇంకా ప్రవచనం ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనను. ఎవరి కన్యక? మరియ గారు. ఆమె కోసం వేదాల్లో ఉంది, పురాణంలో ఉంది, ప్రవచన వాక్యాల్లో ఉంది. మరియ గారు చాలా గొప్ప స్త్రీ, కానీ ఆమె దేవుడు దేవత కాదు. దేవుడు దేవత కాదు. ఆమెను ఆరాధించకూడదు. ఈ మాట చెప్తే కొంతమందికి మనిషికి వచ్చినట్టు కోపం వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అసలు ఆవిడే లేకపోతే ఈయన ఎక్కడి నుండి వచ్చాడయ్యా అని అడుగుతున్నారు కొంతమంది. అది కూడా పాయింటే, కానీ ఆ పాయింట్కి జాయింట్లు ఊడిపోయే జవాబు ఉందరా బాబు. అబ్దుల్ కలాం గారు హైదరాబాద్ వచ్చారటండి. ఈ ఉపమానం వినండి. అబ్దుల్ కలాం గారు హైదరాబాద్ వస్తే ఆహ్వానించడానికి మంత్రులందరూ వెళ్ళారు. పూలమాలలు వేసి ఆహ్వానిస్తున్నారు. ఈ లోపల ఒక మంత్రి గారు దండ తీసుకెళ్లి విమానానికి వేసాడంటండి. పెద్ద దండ తీసుకెళ్లి అబ్దుల్ కలాం గారికి వేయకుండా అతను దిగొచ్చిన విమానానికి వేసాడంటండి. వేరే మంత్రి అడిగాడు, ఎరా నీకేమైనా పిచ్చెక్కింది ఏంట్రా, అంత ఖరీదైన దండ తెచ్చి అబ్దుల్ కలాం గారికి వేయకుండా విమానానికి వేసేవేంట్రా అంటే, అబ్దుల్ కలాం గారు ఎంత గొప్పడైనా తీసుకొచ్చింది విమానమేగా అన్నాడట. అలా విమానానికి దండ వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరియమ్మ గారిని ఆరాధించడం, విమానానికి దండ వేయటం ఒకటే. అబ్దుల్ కలాం గారు అన్నారట ఆ మాట విని, నేను హైదరాబాద్ రావడానికి ఈ విమానం కాకపోతే ఇంకా చాలా విమానాలు ఉన్నాయి అన్నట్టండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కనుక జాగ్రత్త పిల్లరా, జాగ్రత్త. ఎందుకు ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మరియ గారు పూజార్హురాలు, ఆరాధనకు యోగ్యురాలు కాదు. ఆమె ఒక గొప్ప భక్తురాలంతే. స్తోత్రం. యేసయ్యే దేవుడు. మరియను ఆరాధిస్తున్నావంటే నీ హృదయంలో ఏముంది? విగ్రహం. ఏ వ్యక్తిని నీవు ఆరాధించినా, దేవుని కంటే ఎక్కువగా దేనిని చూసినా, ఎవరిని చూసినా అది ఒక హృదయ విగ్రహం. అటువంటి విగ్రహాలు